సరే ఇవాళ ఎవరు ఆ, మాట్లాడొద్దు అని ఏదో ఒక ఆర్డర్ పాస్ చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అది ఆగలేదు, అది ఆగట్లేదు. సో దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటండి అసలు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఆ, దురదృష్టం అంటానండి నేను. ఉమ్, ఇప్పుడు ఆ, mo- ఆ, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికో లేకుంటే శ్రీనివాస్ రెడ్డికో చంద్రబాబుకు లోకేష్ మీద ఉండే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఉంటుందా? అస్సలు ఉండదు. మరి ఇప్పుడు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆ, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొని పోవాలని ఏదో ప్రయత్నం జరుగుతుంది. సరే, మాకుండే రిజర్వేషన్స్ మాకుండాయి, ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో పునాది వేస్తున్నారు. ఇవి మా అభిప్రాయాలు, మాకు అది డిఫరెంట్ ఇష్యూ. అయితే ప్రజలు ఒక గొప్ప మెజార్టీ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్గా ఆయన ఏదో ఒక స్ట్రగుల్ చేస్తూ ఉన్నాడు. లోకేష్ గారు ఇప్పటికే ఆ, మంత్రిగా ఉన్న అనేక శాఖల అధికారులతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలా అనేటువంటి చర్చ, అది అఫ్ కోర్స్ తెలుగుదేశం యొక్క ఇంటర్నల్ అఫేర్. మాకు బయటి వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారు, ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు అనేది. అదే వాళ్ళ పార్టీగా నిర్ణయం చేసుకోవాలా. అయితే పార్టీ నిర్ణయము పార్టీలో జరగాలి తప్ప బయట పబ్లిక్ గా చర్చిస్తే పార్టీని బజార్లో లాగడమే. ఉమ్, కాబట్టి ఎందుకు వీళ్ళు ఈ రకమైనటువంటి, ఏదో అంటే లేట్ అయితే లోకేష్ గారికి ఇంకోటి దగ్గర అవుతారేమో అనే తాపత్రయం తప్ప ఏముంది ఇందులో? నిజంగా పోలిట్ బ్యూరో మీటింగ్ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, లేదండి దిస్ ఇస్ ద రైట్ టైం, ఆయన ఇప్పుడే మనం ప్రమోట్ చేయాలా అని చర్చకు పెట్టిండొచ్చు. అదే ఆఫ్ కోర్స్ ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది పార్టీ. అట్లా కాకుండా ఈ పత్రికలకు ఇచ్చుకోవడం, పత్రికల ద్వారా చర్చ చేసుకోవడం, ఇది పార్టీకి అయితే నష్టం ఉంది. నేను చెప్పేది ఏమిటంటే, సరే చేస్తారా చేయరా, ఎవరిని చేస్తారు ఏమిటి అనేది వాళ్ళు పార్టీగా చర్చించుకోవచ్చు, పార్టీ నిర్ణయించుకోవచ్చు. కానీ ఈ రోజు ఈ 6 నెలల్లో 6-7 నెలల లోపలనే అసలు విషయాలు పక్కన పోయి ఈ విషయాలు ముందుగా అంటే అధికారం తప్ప వీళ్ళకేం పట్టదు, అధికార పంపకం తప్ప వీళ్ళకు అసలు ఏమి రాష్ట్రం పట్టదు అనేటువంటి ఒక చర్చకు దారితీస్తుంది. నేను ఒక వార్త విన్నా, ఏమిటి అంటే బీజేపీ కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు గారిని సెంట్రల్లోకి తీసుకొని లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలని. ఇది కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు పెద్ద పార్టీ అన్నప్పుడు పెద్ద పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప అది అది ఎవరు పెట్టినా, అది ఉందో లేదో నాకు తెలియదు. నాతో సాయంకాలం ఒకతానంటే ఇట్లాదేమి ఉండదు లేవా, కథలు బయలు చెప్పుకుంటున్నారు అని. లేదు లేదు, ఇది బీజేపీలో చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో ఏమో. ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి, వాళ్ళు చేసిన వాగ్దానాలు, సూపర్ 6 అమలు, నిరుద్యోగ సమస్య పరిష్కారం, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి, ఇది అజెండా పెట్టుకొని పనిచేస్తే ఉపయోగం తప్ప నువ్వు నేను నా అధికారం నీకు, నీ అధికారం నాకు అనే పద్ధతిలో వీళ్ళు అధికారం కోసం ఈ రకంగా కుమ్ములాడుకుంటే లేదా బజార్కి ఎక్కితే దానివల్ల పార్టీ పరువు పోతుంది. వీళ్ళు లోకేష్ మంచి చేయడం